అగ్నిహోత్రం అంటే ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అగ్నిహోత్రం అన్నది సనాతనంగా వేదకాలం నుంచి వస్తున్న సూక్ష్మ యజ్ఞ ప్రక్రియ. వేదాలు మనిషికిచ్చిన వరమే ఈ అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే వాతావరణంలో ఉన్న మలినాలను శుద్ధి చేసి పరిశుభ్రం చేసేదే ఈ అగ్నిహోత్రం. వాతావరణాన్ని సమతుల్యం చేస్తుంది అగ్నిహోత్రం. అంతేకాదు గాలిని శుద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవు పేడతో చేసిన పిడకలు, ఆవు నెయ్యి, బియ్యం వీటిని వెలిగించడం ద్వారా వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మలినాలను ప్రక్షాళన చేసి వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది. రోగ క్రిముల్ని అరికడుతుంది. ఇదే అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రాన్ని ఇంటి వాతావరణంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రాంతాల్లో రాగి పాత్రలో వేయాలి. ఈ అగ్నిహోత్రం ద్వారా వచ్చిన భస్మాన్ని వ్యవసాయంలో వినియోగించడం ద్వారా విత్తనాలకు పరిపుష్టత కలిగి పంటల దిగుబడి పెరుగుతుంది. అంతేకాదు ఆ ధాన్యంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. గాలి, నీరు, మనసు ఈ మూడింటిని సక్రమంగా శుద్ధి చేసే శాస్త్రీయ మార్గమే ఈ అగ్నిహోత్రం. మొత్తంగా ఈ అగ్నిహోత్రం అన్నది ప్రకృతి శుద్ధి. అగ్నిహోత్రం ద్వారా విడుదలయ్యే పొగలో వోలటైల్ కాంపౌండ్స్ అధికంగా విడుదలై గాలిలోని బ్యాక్టీరియాని నిర్మూలించి గాలిని పరిశుద్ధం చేస్తాయి. అగ్నిహోత్రంలో జరిగే మంత్రోచ్చారణ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. అగ్నిహోత్రం అన్నది కేవలం పూజ కాదు. ఇది శరీరాన్ని, మనసును, ప్రకృతిని సరిచేసి సమన్వయం చేసే సంపూర్ణ జీవన వికాసం. ఇది అగ్నిహోత్రంలో ఉన్న ఆంతర్యాలు. మరి ఇలాంటి నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలా మహర్షి టాక్స్ తో పాటు పండుగలు, పరమార్థాలు శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.